17వ అధ్యాయము గత వారం చదువుకున్నటువంటి వాక్య సందేశాన్ని మరలా చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం 40-41 వచనాన్ని మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము తీసుకున్నారమ్మా? చదవండి. 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. ఈ పునరుత్థాన దినమందు మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమునిచ్చినందుకు వందనాలు నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించుము. రబ్బూనిగా దిగి వచ్చి మీరు మాతో ముచ్చటించండి అయ్యా. మాట్లాడువారు మీరే ఎంచున్నారు, మేము కాదు ప్రభువా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మనుషుల హృదయాలు కదిలించబడతాయి, మనుషుల జీవితాలు వెలిగించబడతాయి. వాక్యమై ఉన్న దేవుడవు నీవే నా తండ్రి. అటువంటి వాక్యాన్ని మీరు మాకందరికీ విరిచి వడ్డించి మీరే మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. హల్లెలూయా. నీటిలో నుంచి తీయబడినటువంటి రాయి బాప్తిస్వానికి సాదృశ్యముగా ఉంది, శుద్ధి చేయబడడానికి సాదృశ్యముగా ఉంది, కడగబడడానికి సాదృశ్యముగా ఉంది, పవిత్రపరచబడడానికి సాదృశ్యముగా ఉంది, మలినమైనటువంటి రాయి శుభ్రపరచడానికి సాదృశ్యముగా ఉంది. ఈ విధముగా ఉన్నటువంటి రాయి నున్నగా మారడానికి గల కారణమేమి? బాగా ఆలోచన చేస్తే చాలామంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎన్నుకుంటూ ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులను భరిస్తూ ఉంటారు. ఎందుకు భరిస్తూ ఉంటారు అని ఆలోచిస్తే, బాప్తీసము తీసుకున్న తర్వాత ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు వచ్చాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని బాధలు వచ్చాయి, ఎందుకు ఇన్ని రోగాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని అప్పుల సమస్యలు వచ్చాయి, ఎందుకింత ఆర్థిక పరంగా మేము ఇబ్బంది పడుతున్నాము, ఎందుకింత సమాధానం లేక మా కుటుంబాలలో నలిగిపోతున్నాయి అనే విషయాన్ని మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ బాప్తీసము తీసుకున్న తర్వాత ఈ బాధలు ఎందుకు వచ్చాయి అనే విషయానికి ముందుగా, బాప్తీసము తీసుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసావా? బాప్తీసము తీసుకున్న తర్వాత మనము చేయవలసిన పనులను మనము చేసినట్లయితే ఆ శోధన అనేది రాదు, ఆ వేదన అనేది రాదు, ఆ బాధ అనేది రాదు, ఆ సమస్య అనేది రాదు, ఆ కృంగుదల అనేది రాదు. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు చేయవలసిన పని ఏమి అని అంటే, బాప్తీసము తీసుకున్న తర్వాత నీవు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏమి అంటే, వాక్యమే మనకి ఏమని చెప్తుంది అని అంటే కనుక, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూసుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. తర్వాత అంటున్నాడు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట. ఏమంటున్నాడు అక్కడ? నజరేయుడైనటువంటి యేసు సువార్తను ప్రకటించడానికి ముందుగా ఆయన 30 సంవత్సరాల తర్వాత సువార్త ప్రయాణాన్ని చేయవలసినటువంటి భారం ఆయన మీద ఉన్నది కనుక, తండ్రి తనకు అప్పగించినటువంటి పని భూలోకంలో నెరవేర్చాలి కనుక ఆయన మొదటగా బాప్తీసం ఇచ్చి యోహాను చేత బాప్తీసము తీసుకున్నాడు.
ఆయన బాప్తీసము తీసుకున్న తర్వాత వెంటనే పోయి వాక్య పరిచర్య చేయలేదు, వెంటనే పోయి సువార్తను ప్రకటించలేదు, వెంటనే పోయి రోగులను బాగు చేయలేదు, వెంటనే ఆయన దయ్యాలను వెళ్ళగొట్టలేదు. కానీ ఆయన ఏం చేశాడంట? అరణ్యంలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ అరణ్యంలో ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 దినములు 40 రాత్రులు, అంటే 40 పగుళ్ళు 40 రాత్రులు. ఎక్కడున్నాడంట? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఎందుకున్నాడు అక్కడ? తండ్రికి మొరపెట్టుకోవడానికి. 3.5 సంవత్సరము సువార్తను నేను ప్రకటించాలి అంటే, 3.5 సంవత్సరము ఆ సువార్తలో నేను జయము పొందాలి అంటే తండ్రి చిత్తము నేను నెరవేర్చాలి. కనుక ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి నాకు జ్ఞానము కావాలి, వివేకము కావాలి, సమయోచితమైనటువంటి జ్ఞానము చేత నేను నింపబడాలి. సువార్త భారాన్ని నేను కలిగి ఉన్నటప్పుడు రోగులను, మరణాన్ని, అనారోగ్య పరిస్థితిని, ఊచకాలు చేతులు గలవారిని, కుష్ఠరోగుల మీద నాకు జయము కలగాలి అంటే నేనేం చేయాలి అని అంటే కనుక ఆలోచన చేస్తే కనుక ఉపవాసం ఉండాలి. ఏముండాలంట? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసము ఉండాలి. ఈ ఉపవాసము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా అనేక విషయాల మీద మనము జయాన్ని పొందుకోగలుగుతాం. చాలామందిని చూసినట్లయితే, అయ్యో ఆమె మొన్ననే బాప్తీసం తీసుకుంది, ఆయన మొన్ననే బాప్తీసం తీసుకున్నాడు, ఆ బాప్తీసం తీసుకున్నటువంటి ఆయన మరలా కళ్ళు దుకాణంలో కనపడుతున్నాడు, ఆ బాప్తీసం తీసుకున్నటువంటి ఆమె చేనులో మళ్ళా చెనిక్కాయలు దొంగతనం చేస్తూ ఉంది, బాప్తీసం తీసుకున్నటువంటి ఆయన మరలా పేకాట దగ్గర కనపడుతున్నాడు, బాప్తీసం తీసుకున్నటువంటి ఆయన మట్క ఆడే దగ్గర కనపడుతున్నాడు. ఎందుకు కనపడుతున్నారు వీరంతా? వారు మందిరంలో బాప్తీసం తీసుకున్నారు కదా, నజరేయుడైన యేసు నామములో రక్తము చేత వాళ్ళు కడగబడ్డారు కదా, ఎందుకు వారు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు ఆ విధమైనటువంటి మరలా పాత జీవితాన్ని వారు జీవిస్తున్నారు? మరలా పాత జీవితంలోని వారు కొట్టుమిట్టాడుతున్నారు అని అన్యులు మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏమి అని అంటే బాప్తీసము తీసుకున్న తర్వాత ఇంకా నేను పరలోక రాజ్యంలో వారసుని అని అనుకుంటున్నాము. పరలోక రాజ్యం నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పనులు ప్రార్థన, ఉపవాసం. వాక్యం అనేటువంటి నీటిలో నువ్వు ఎప్పుడు ఉదక స్నానం చేస్తూ ఉండాలి. వాక్యం అనే నీటిలో నువ్వు ఎప్పుడు ఉదక స్నానం చేస్తూ ఉండేటప్పుడు నీ ఆత్మ శుద్ధి చేయబడుతుంది, నీ ఆత్మ కడగబడుతూ ఉంటుంది, నీ ఆత్మ బలాభివృద్ధి పొందుతూ ఉంటుంది, నీ ఆత్మ ఉజ్జీవాన్ని కలిగి ఉంటుంది, ఆత్మీయమైన మేళ్ళు పొందుకుంటావు, ఆధ్యాత్మికంగా బలపడతావు, ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటావు, పరలోకపరమైనటువంటి మహిమను చూడగలుగుతావు, పరలోక దర్శనాన్ని కూడా నీవు చూడగలుగుతావు. దేని వలన? ఏమ్మా, మీ మనసంతా ఏడుంది తల్లి? సంపత్ గారు వండించిన వంట మీద ఉందా? లేదు కదా. వాక్యం వినండి, అది శారీరకమైనటువంటి ఆహారము, ఇది ఆత్మీయమైనటువంటి ఆహారము. ఈ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నువ్వు భుజిస్తేనే శోధనలో పడిపోవు కదా. ఆలోచన చేయండి. ఈ యొక్క నున్నని రాయి కూడా నున్నగా మారడానికి గల కారణం ఏమి అని ఆలోచన చేస్తే కనుక ఆ రాయి మొదట ఎక్కడుంది తెలుసా? ఆ రాయి మొదట ఒక గొప్ప పర్వతము పైన ఉంది. ఆ రాయి ఒక గొప్ప పర్వతము మీద ఉంది, ఒక గొప్ప కొండ మీద ఉంది. ఆ కొండ మీద నుంచి వర్ష ప్రభావము వలన, నీటి ప్రభావము వలన అది కొట్టుకుంటూ ఏటిలోకి ప్రవాహముతో వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉండేటువంటి రాయి మొదటగా నున్నగా లేదు, కానీ కరుకుగా ఉంది. కరుకుగా ఉన్నటువంటి రాయి, లావుగా ఉన్నటువంటి రాయి, బరువుగా ఉన్నటువంటి రాయి, ఎంతో ఒడిదుడుకులుగా ఉన్నటువంటి రాయి వాక్యం అనే నీటి ప్రవాహంలో అది కొట్టుకుంటూ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే
ఆ రాయికి పక్కన ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా ఆ రాయి దొర్లుకుంటూ వస్తూ ఉండేటప్పుడు అటు తగిలి ఇటు తగిలి నీళ్ళు తగిలి నీళ్ళ శబ్దము తగిలి వాన శబ్దము తగిలి రాళ్ళు తగిలి అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ ఆ రాళ్ళు వచ్చి ఈ రాయికి కొట్టుకుంటూ ఈ రాయి వెళ్ళి ఆ రాళ్లకు కొట్టుకుంటూ వస్తూ ఉండేటప్పుడు అక్కడ తనలో ఉండేటువంటి వ్యర్థమైనటువంటి వ్యర్థమైన పొక్కులన్నీ కూడా, వ్యర్థమైనటువంటి రాయి పదార్థం అంతా కూడా ఏమైపోతుందంట, ఊడిపోతూ వస్తుందంట. ఒక శిల్పి ఒక శిలను తయారు చేయాలి అని అంటే ఒక రాతిలో నుంచి ఒక రాయిని తీసి తనకు కావలసినటువంటి వెడల్పును, తనకు కావలసినటువంటి ఎత్తును ఒక లెక్క ప్రకారము తను తీసుకున్నటువంటి రాయిని తన మనస్సులో అనుకున్నటువంటి ఆకారాన్ని ఒక ఉలి చేతను ఒక సుత్తి చేతను అది చెక్కుతూ ఉండేటప్పుడు దాని పక్కన భాగంలో ఇక ఆకారానికి వచ్చేంత వరకు కూడా పక్కన పెచ్చులన్నిటినీ ఏం చేస్తాడంట, పక్కకు తీసివేస్తూ ఉంటాడు. ఆ రాయిలో నుంచి ఏం చేస్తాడు, తీసివేస్తూ ఉంటాడు. అదే రీతిగా ఇక్కడ కూడా ఈ నున్నని రాయి వాక్యమనే నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తూ ఉండేటప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా పక్కన పెచ్చులు ఉండేటివన్నీ కూడా ఏమైపోతాయంట, ఊడిపోతూ ఉంటాయంట. అంటే దాని అర్థం ఏమి అని అంటే, బాప్తిస్మము తీసుకున్నటువంటి నీవు ఉపవాసం అనే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉపవాస ప్రార్థనను చేస్తూ ఉండేటప్పుడు నీలో ఉన్న ఈ లోకపరమైనటువంటి వ్యామోహం అనే పెచ్చులను కానివ్వండి, భూ సంబంధమైన ఆలోచనలనే పెచ్చులు కానివ్వండి, తరువాత పాపమనే పెచ్చులు కానివ్వండి, ఈ పెచ్చులనన్నిటినీ కూడా ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంటే వాటిని అన్నిటినీ వైదొలిగింప చేస్తూ ఉంటాడు అని అంటున్నాడు. నిజమే, ఒక వ్యక్తి అంట మనలో ఉన్నటువంటి పెచ్చులు అరిగిపోవాలన్నా తరిగిపోవాలన్నా వాక్యమనే నీటిలో మనము దొర్లించబడితేనే కానీ, వాక్యమనే ప్రవాహంలో మనము దొర్లుకుంటూ వస్తూనే కానీ, వాక్యము చేత శుద్ధి చేయబడితేనే కానీ నువ్వు నున్నగా మారడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే నువ్వు నున్నగా మార్చబడతావో, ఆకర్షితంగా కనబడుతూ ఉంటావో, ఎప్పుడైతే నున్నగా ఆ బిడ్డల దావీదు చేతిలోనికి వచ్చే రీతిగా మార్చబడతావో, దేవుని చేతులకి నువ్వు వచ్చేటట్టుగా మార్చబడతావో, అప్పుడు నిన్ను ఒక పరికరముగా, ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తాడంట, వాడుకుంటాను అని అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడంట, వాడుకుంటాడంట. నిజమే కదా, వాడుకుంటాడు. నిజమే, మనలో ఉన్నటువంటి అసహ్యమైనటువంటిని తొలగిపోవాలి అని అంటే నీవు నేను చేయవలసిన పని ఏమి తెలుసా, ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఉండేటప్పుడు మనలో కొవ్వు కరిగిపోతుంది. పాత నిబంధనలో అని అంటాడు, బలులు అర్పించేటప్పుడు కొవ్వును వైదొలిగింప చేయమంటాడు. కొవ్వును ఏం చేయమంటాడు తెలుసా, బలిపీఠము మీద దహించి వేయమంటాడు. అయ్యో, కొవ్వు ఉంటేనే కూర రుచి ఉంటుంది అని అంటాము కదా, కొవ్వు ఉంటేనే కూర రుచి ఉంటుంది అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు కొవ్వును తీసివేయమని చెప్తూ ఉన్నాడు. కొవ్వును ఏం చేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. కేవలము బలి ఇచ్చేటువంటి దానిలోనే కొవ్వును తొలగించమన్నప్పుడు నీవు భుజిస్తున్నటువంటి ఆహారంలో ఆ కొవ్వు పదార్థం నీ దేహం లేకపోయినప్పుడు నిన్నేం చేస్తుంది తెలిసిన, ఆ కొవ్వు అశ్రద్ధ చేయిస్తుంది. ఆ కొవ్వు ఏం చేస్తుంది తెలుసా, అశ్రద్ధ చేయిస్తుంది. ఆ కొవ్వు నిన్ను వంగనీయకుండా చేస్తుంది. ఆ కొవ్వు నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది. అందుకే అంటున్నాడు ఉపవాస ప్రార్థన ఉండాలి. ఒక వ్యక్తి అంట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఎన్ని కిలోలు ఉన్నాడంట తెలుసా, దాదాపుగా 130 కిలోలు ఉన్నాడంట. ఎంతండి, 130 కిలోలు ఉన్నాడంట. 130 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో అంటున్నాడు, అయ్యా డాక్టర్ గారు, ఏ విధముగానైనా నేను సన్నగా అయ్యేటట్టుగా చేయాలా, నేను లావైపోయినానయ్యా, నేనేమైపోయాను, లావైపోయాను. ఏం మా పిల్లోని ఏడుపు ఎప్పుడు చూడలేదా మీరు? పిల్లోని ఏడుపు కూడా మీరు ఎప్పుడు చూడలేదా? వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి మీరు. ఎవరో పిల్ల ఏడుస్తుందని, ఎవరో అమ్మ వస్తుందని, ఎవరో అయ్య వస్తున్నాడని మీకు కళ్ళు ఎందుకు ఇట్లా పక్కకు పోతా ఉంటాయి అవ్వలాగా?
ఒకసారి ఆలోచన. వాక్యము వినడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు జ్ఞానము కలిగినటువంటి వాడు అంట. నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఎవరన్నా ఏడుస్తే చాలు, ఎవరన్నా వెళితే చాలు, ఎవరన్నా కూర్చుంటే చాలు, అక్కడే మీ దృష్టి వాక్యం మీద లేదు. మీకు ఎందుకు వస్తారో ఎందుకు వెళతారో కూడా తెలియదు. నామకార్థంగా వచ్చి కూర్చుంటుంటారు మీరు, అంతే. వాక్యం వినాలి, వాక్యం వినాలని అశ్రద్ధ, ఆతృత, ఆత్మీయ ఆకలి, ఆత్మీయమైన ఆందోళన, ఆత్మీయమైనటువంటి ఆవేదన మనలో ఉండాలి. అది లేకపోతే వ్యర్థమే మన విశ్వాసం, మృతమే మన విశ్వాసం. ఆలోచించండి. ఆ వ్యక్తి లావుగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఏ విధముగానైనా సన్నబడాలయ్యా, ఏ విధముగానైనా సన్నబడాలి, ఎంత డబ్బైనా నేను ఖర్చు పెట్టుకుంటాను, ఎన్ని కోట్లైనా నేను ఖర్చు పెట్టుకుంటాను, కానీ నువ్వు నాకు వైద్యం చేయాలి, కానీ నువ్వు నాకు వైద్యం చేయాలి. ఈ వైద్యం చేయాలి అని అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, అయ్యా నువ్వు నాకు డబ్బేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఫ్రీగా నీకు ట్రీట్మెంట్ చేస్తాను, కానీ నువ్వు చేయవలసిన పనులు 3 అన్నాడంట. ఏం చేయాల్సిన పనులంట? నువ్వు చేయవలసిన పనులు 3 అన్నాడంట. అయ్యా 3 అయితే నేను చేస్తాను ఆ 3 అని అన్నాడంట. ఏమీ లేదు, రోజు 3 సార్లు నీవు తల అనాలి. ఏమనాలంట? రోజు 3 సార్లు ఏమనాలంట? తిప్పండి మీరు కూడా, తలకాయ ఉంది కదా, డ్యాన్స్ ఏమన్నప్పుడు వేస్తారు బాగా చక్కగా కదా. ఏమనాలంట? అమృతరాజు తిప్పుతా ఉన్నాడు ఆడ కూర్చొని కదా. ఏమనాలంట? అంతేనా డాక్టర్ గారు, అంతేనా? ఆ 3 సార్లు అంటే నేను తగ్గిపోతానా? అవును అంటే తగ్గిపోతావు. మరి 3 సార్లు ఇదో నేను అంటాను అని అంటాడు. ఇప్పుడు కాదయ్యా అనాల్సింది, నేను చెప్పినప్పుడు నువ్వు అనాలి. నేను ఎప్పుడెప్పుడు చెప్తానో నువ్వు అప్పుడు అనాలి, నేను ఎప్పుడెప్పుడు అనమంటానో నువ్వు అప్పుడు అనాలి. ఏమనాలి? క్రియ చూపించండి. ఏమనాలి? ఇట్లా అనాలంట. అప్పుడు సరే డాక్టర్ గారు నేను ఎప్పుడెప్పుడు అనాలి చెప్పు అని అన్నాడంట. వెంటనే అన్నాడంట, ఆయన అన్నాడంట, డాక్టర్ గారు అన్నారంట, ఏమీ లేదు, ఉదయకాల సమయమందు నీ భార్య అంటుంది, అయ్యా టిఫిన్ చేశాను, టిఫిన్ భోజనం చేయడానికి మీరు రండి అని అన్నప్పుడు నువ్వేమనాలా అని అనాలా. అంటే దాని అర్థం ఏమి? నాకు వద్దు అని కదా. మళ్ళీ భోజనం చేసినప్పుడు అయ్యా నీకోసం నాటుకోడి వేపుడు వేశాను, మటన్ ఫ్రై చేశాను, తర్వాత తందూరీలు చేశాను, రాయ్యా పొద్దున కూడా భోజనం చేయలేదు, పొద్దున కూడా టిఫిన్ చేయలేదు, ఇప్పుడన్నారా అని అంటే అప్పుడేమనాలా? అది నోరు ఊరుతుందని పోయి కూర్చున్నాడంటే 130 కాస్త 140 అవుతాడు వాడు కదా. ఇప్పుడేమనాలా? మళ్ళా రాత్రి భోజనానికి పిలిచినప్పుడు మళ్ళీ ఏమనాలా? ఇట్లా 1 నెల నువ్వు చెయ్యి. ఏం చేయాలంట? ఇట్లా నువ్వు ఎన్ని రోజులు చేయాలంట? నెల చెయ్యి. నెల రోజులే తల తిప్పాలనా? 3 పూట్ల తిప్పాలనా? అబ్బో 3 పూట్ల. మరి ఉపవాసం ఉంటేనే నీ ఒళ్ళు కరుగుతుంది, తరుగుతుంది. ఉపవాసం ఉంటేనే నీ ఒళ్ళు కరుగుతుంది. అందుకే పౌలు గారు అంటారు, ఒక మాట అంటారు, చూసుకుందాం మనం. పౌలు గారు అంటారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, ఒక మాట అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును ఏం చేస్తున్నాడంట ఆయన పౌలు గారు? నా శరీరమును నల్లగొట్టుకుంటున్నాను. ఏ విధముగా నల్లగొట్టుకుంటున్నాడంట ఆయన? ఏ విధముగా నల్లగొట్టుకుంటున్నాడు? ఉపవాసం ఉండి నల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకు ఉపవాసం ఉండి నల్లగొట్టుకుంటున్నాడు? ఇతరులకు వాక్యాన్ని బోధించాలన్నా, ఇతరులకు సువార్తను ప్రకటించాలన్నా, ఇతరుల రోగాలను నేను బాగు చేయాలి అన్నా, ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయాలి అన్నా, మొదట నేను నా శరీరాన్ని నల్లగొట్టుకోవాలి.
మొదట నన్ను నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నన్ను నేను వెలిగించుకోవాలి. నేను వెలిగించుకున్నాకనే ఇతరులకు వెలుగునిస్తాను, వెలిగింప చేయిస్తాను. నేను అందు నిమిత్తమే నా శరీరాన్ని నేనేం చేస్తున్నానంట, నల్లగా కొట్టుకుంటున్నాను. నా శరీరాన్ని నాకు నేనుగా లోబరుచుకుంటున్నాను. ఏమంట? లోబరుచుకుంటున్నాడు అంట, తన్ను లోబరుచుకుంటున్నాడు. నీవు లోబరుచుకోకుండా ఏది చేయలేవు. నువ్వు లోబరుచుకున్నావట్లే చేయగలుగుతావు. నువ్వు లోబరుచుకోలేకపోతే మాటి మాటికి తాగుతావు. నేను తాగను అని ఒక డిసైడ్ నువ్వు చేసుకున్నట్లయితే, నేను సిగరెట్ పీల్చను అని ఒక డిసైడ్ చేసుకున్నట్లయితే, నేను బారకట్ట ఆడను అని ఒక డిసైడ్ చేసుకున్నట్లయితే కనుక, నేను నశము తిక్కను అని ఒక డిసైడ్ చేసుకున్నట్లయితే కనుక నీవు తిక్కవు. నిన్ను నీవు లోబరుచుకో ఫస్ట్, తర్వాత డిసైడ్గా నిన్ను నీవు సిద్ధపడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నశం తిక్కే వాళ్ళే, కట్టల మీద కూర్చొని బారకట్ట ఆడేవాళ్ళే, పులిపీఠం అది పులి ఆట ఆడేటువంటి వాళ్ళే, మట్టుగా ఆడేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. మన నడవడికను మార్చుకుందామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మన శరీరాన్ని మనం నలగగొట్టుకోవాలి. ఇది ఆడకూడదు, ఇది తినకూడదు. నాతో మీకు వైరం ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, నాతో మీకు వైరం ఉందనుకోండి, నేను కోడి కూర చేసినా తినరు మీరు కదా. మంచిగా ఓలిగలు చేసినా, మంచిగా అత్తరాసాలు చేసినా, బూరెలు చేసినా మీరేం చేస్తారు? ఆమెతో కొట్లాడినా నేను తినను. ఏం చేసుకుంటావు నువ్వు? నీ శరీరాన్ని నువ్వేం చేసుకుంటావు? నల్లగొట్టుకుంటావు. ఏం చేస్తావు? అక్కడ నీ ఎదురుగా మేము తింటున్నా కానీ, నోట్లో నీళ్ళు ఉరుతున్నా కానీ కదా, ఎవరైనా ఒక చింతకాయ తిన్నారనుకోండి, ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది? వెంటనే పండ్లల్లో నుంచి లాలాజలం వెంటనే ఊరిపోతుంది కదా, వెంటనే ఊరిపోతుంది. ఆ విధంగా ఊరిపోతుంది. ఒకసారి ఆలోచించండి. నిజమే, పౌలు గారు అంటున్నారు, నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను అర్రగొట్టుకుంటున్నాను, నాలో ఉన్న కొవ్వును నేను అరిగించుకుంటున్నాను. నా శరీరం ఉపవాసం ఉన్నట్లయితే మోకాళ్ళు మోకరించబడతాయి. నా శరీరం 3 పూటలా తిని రుచిగా ఉందని బాబేలు గోపురం అంతా తింటా ఉంటే ఇంకా నువ్వు లావుగా ఇంకేముంది? ఏముంటుంది? ఒకసారి ఆలోచన నిజం. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట మాట్లాడతాడు చూడండి, ఏమంటున్నాడు? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అన్ని విషయంలో ఏ విధంగా ఉండాలంట? మనము మితముగా ఉండాలి, మితముగా తినాలి, మితముగా మాట్లాడాలి, మితముగా పరిచర్య చేయాలి, భారంగా పని చేయాలి. మితముగా కాకుండా బాబేలు గోపురం అంతా తింటా ఉంటే 140 కేజీలు కాదు 150 కేజీలు అయినా అవుతాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఏలియా ఏం చేశాడు? కేరీతు వాగు దగ్గర ఏలియాకు దేవుడు ఎన్ని పూటల ఆహారాన్ని పెట్టాడమ్మా? ఎన్ని పూటల ఆహారం పెట్టాడు? నాకెళ్ళి చూస్తారు అందరూ, వాక్యం చదవరా మీరు? ఎన్ని పూటల? ఏలియాకు కేరీతు వాగు దగ్గర దేవుడు ఎన్ని పూటల ఆహారము పెట్టాడు? ఇంత బండ మొద్దులు అనుకోలేదు నేను. ఎన్ని పూటలు పెట్టాడు? ఎవరి ద్వారా పెట్టించాడు? కాకుల ద్వారా. ఎన్ని పూటలు పెట్టాడు? తీనన్నది అంటారా, చదవండి దాన్ని. మీరు చెప్పకపోతే ఏందో ఎవరో అమ్మాయి చెప్పింది. ఎన్ని పూటలమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రమేష్ బిడ్డ చెప్పింది. ఎన్ని పూటలు నాన్న? తల్లి లేచి చెప్పు నాన్న. 2 పూటలు. ఎప్పుడెప్పుడు? కాదు, తప్పు. పొద్దున, ఉదయము, సాయంకాలం. మీ భాష నాకు వచ్చేస్తుంది, వాక్యపు భాషే కావాలి కదా. ఏమంటారు అక్కడ? ఉదయము, సాయంకాలము. కాకోలము ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంట? మాంసాన్ని పంపిస్తూ ఉన్నాడంట, కాకోలము ద్వారా. ఎందుకు దేవుడు 3 పూటల పెట్టలేదు? మనకు 3 పూటల మనం భోంచేస్తున్నాము, 3 పూటల నిద్రపోతున్నాము, 3 పూటల పీకల వరకు తింటే మన మోకాళ్ళు వంగుతాయా?
మోకాళ్ళు వంగుతాయా? వంగవు. ఒక పూట తక్కువ చెయ్యి, ఒక పూట కడుపు మార్చు, ఒక పూట నీ శరీరాన్ని లోపరుచుకో, ఒక పూట నీ తిండిని తగ్గించుకో. అప్పుడు దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడతావు, అప్పుడు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని దగ్గర నువ్వు మోకరిస్తావు. అందుకే పౌలు అంటున్నాడు, నేను మితముగా ఉంటుంది, మితముగా భోజనం చేయాలి, మితముగా మాట్లాడాలి. కొందరు మాట్లాడతారు, నోరు విప్పారంటే ఇంక ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడకూడదు, అట్లా మాట్లాడుతూనే ఉంటారు. కానీ పౌలు గారు ఒక సంఘానికి చెప్తూ ఏమంటున్నాడంటే, వినుటకు వేగిరిపాటు పడాలంట, మాట్లాడుటకు నిదానించాలంట. వినుటకు వేగిరిపాటు పడాలనే దేవుడు మనకి 2 చెవులనిచ్చాడు, మాట్లాడుటకు నిదానించాలనే 1 నోరునిచ్చాడు. మనకు గనుక 2 నోరులు ఇచ్చినంటే ప్రపంచమంతా మందే అవుతుంది కదా, ప్రపంచమంతా మనదే అవుతుంది. అందుకే దేవుడు 1 నోరే ఇచ్చాడు మనకి, 1 నోరే. ఆ 1 నోటితోనే ఎంత పాపం చేస్తున్నామో, ఆ 1 నోటితోనే మనం ఎంతగా దేవుణ్ణి దూషిస్తున్నామో, ఎంతగా దేవుణ్ణి అవమానం చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన వచ్చేయండి. ఆ 1 నోరు ఉండడం ద్వారా కదా, 1 నోరు ఉండడం ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ తిండిపోతువైన ఎడల, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, 2వ వచనంలో, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు ఏం చేయాలంట? కత్తిని పెట్టుకో. కత్తి అని అంటే కోడి కోసే కత్తిగా తల్లి, మళ్ళీ అట్లా అనుకున్నారు మీరు, కోడి కోసే కత్తి కాదు, మటన్ కోసే కత్తి కాదు. ఏమంటున్నాడు? నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనము. కత్తి దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు తిండిపోతూ అవుతూ ఉండేటప్పుడు బాగా అబ్బా సంపత్ కుమారుడు బాగా చేశాడు, అవేంటో అన్ని చికెన్ వంటలంట, అవంట ఇవంట బాగా చేశాడు అని నువ్వు నోట్లో ఊరుకుంటూ తింటూ ఉన్నట్లయితే వాక్యాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ గొంతుకకి ఏం చేయాలంట? కత్తి పెట్టుకో, అడ్డంగా పెట్టుకో అన్నాడు. వాక్యం గుర్తు చేసుకో. మితముగా తినాలనేది గుర్తు చేసుకో, కొద్దిగా తినాలనేది గుర్తు చేసుకో. నీ దేహానికి ఆయాసకరంగా తినేది కాదు, కానీ నీ దేహాన్ని లోపరుచుకునేంతగా నువ్వు తినాలి, అంతే అన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచన. తర్వాత అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ, అంటే దాని అర్థం ఏమంటే మా బాహ్య పురుషుడు, మా శరీరము ఉపవాసం ఉన్నప్పుడు సన్నగైనప్పటికీ, బలహీనమైనప్పటికీ, నీరసం ఉన్నప్పటికీ, సత్తువ లేకపోయినప్పటికీ, కానీ అంతరంగ పురుషుడు దినము ఏమైపోతున్నాడంట? నూతన పరచబడుతున్నాడు. దినము బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ, బాహ్య పురుషుడు నలిగిపోతూ ఉన్నప్పటికీ, బాహ్య పురుషుడు అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పటికీ, బాహ్య పురుషుడు లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, బాహ్య పురుషుడు మరణావస్థలో ఉన్నప్పటికీ కూడా నా అంతరంగ పురుషుడు దినము అభివృద్ధి చెందుతూ నూతన పరచబడుతూ ఉన్నాడు అని అంటున్నాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి పౌలు గారు అక్కడ ఓడలో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు 14 రోజులు ఏమీ ముట్టుకోకుండా ఒక ఓడకు, ఆ స్టీమర్కు ఉన్నటువంటి కర్రను పట్టుకొని ఏలాడుతూ ప్రయాణాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగాడు. మెలితే అనేటువంటి ద్వీపము దగ్గర అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో కనపడుతుంది. అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో మెలితే అనేటువంటి ద్వీపము దగ్గర తన ఓడను నిలబెట్టేసి, తన స్టీమర్ను నిలబెట్టేసి, అక్కడ ఆ ద్వీపవాసులంతా వీళ్ళు 276 మంది ఉంటారు. ఆ 276 మందిని అక్కడ ఏం చేస్తారంటే తీసుకొని వచ్చేసి వారికి అన్ని పరిచర్యలు చేస్తారు. చలిగా ఉండడం ద్వారా వారు సముద్రంలో ప్రయాణం చేసి అలల చేత కొట్టుబిట్టాడుతూ ఆ ఓడ, ఆ యొక్క స్టీమర్ను ఒడిదుడుకులు చేసినటువంటి ఆ స్టీమర్లు నీటి ప్రవాహం చేత వచ్చినటువంటి వీళ్ళని ఆదరించి ఒక చలిమంట వేసి, పెద్దగా చలిమంట వేసి వారికి వెట్టను కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వెట్టను కలిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పుల్లలన్నిటినీ ఏరుకొని వచ్చి అక్కడ ఏం చేస్తారంటే మంటను పెడతారు.
ఆ మంటను పెట్టినప్పుడు జరిగిన సంఘటన ఏమంటే, ఆ మంటలో నుంచి ఆ వేడికి ఒక పాము బయటకు వస్తుంది. ఏం చేస్తుందంట? ఒక పాము బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, పౌలు గారి చేతిని కొరుకుతుంది. అది ఏం చేస్తుంది? చేతిని కొరుకుతుంది. అయినప్పటికీ పౌలు గారు భయపడకుండా, బెడియకుండా, మరణ భయము మరణ భీతి కలగకుండా ఆ చేయిని ఇట్లే ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ ద్వీపవాసులు అంటున్నారు, ఈ యొక్క సముద్రము యొక్క దేవత మరణావస్థలో నుంచి విడిపించిందిలే అని అనుకుంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషసర్పాలు ఈయనని చంపివేయాలని చూస్తున్నాయి అంటాడు. అయ్యో, ఈయన ఏమైపోతాడో, మరణిస్తాడేమో అని చూసినప్పుడు ఆయన ముఖము వాయలేదంట, ఆయన నోటి నుంచి నురుగు రాలేదంట, ఆయన మరణావస్థకి రాలేదంట. కానీ ఆ పౌలు గారు యేసు నామంలో ఇక్కడ చెయ్యి విదిలించినప్పుడంట ఆ పాము ఏమైపోయిందంట? పక్కకు వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఉపవాసము ద్వారా ఈ లోకంలో విష సర్పాలు కాటు వేసినప్పటికీ, విష జంతువులు నీ మీదకి పంజా విసిరినప్పటికీ, విష జంతువులు నీ మీదకి వచ్చి నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ, యేసు నామంలో నువ్వు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలో బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ, అంతరంగ పురుషుడు ఆవేదనతో మొరపెట్టినప్పుడు ఆయన సింహ గర్జనతో యూదా సింహగోత్రమై నీ దగ్గరికి వస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఉజ్జీవము కనపడతలేదు, మీలో జీవమే లేదు, చచ్చినటువంటి వారి వలె వాక్యం వింటున్నారు. ఆమేన్ అనేటప్పుడు ఆమేన్ అన్నారు, స్తోత్రం అనేటప్పుడు స్తోత్రం అన్నారు, క్లాప్స్ కొట్టేటప్పుడు క్లాప్స్ కొట్టరు, మొబ్బు శుద్ధలాగా ఉంటారు, పప్పు శుద్ధలాగా కదా. అక్కడ సైడు, కాకినాడ సైడు ప్రతి ఆదివారం దినమంది ఏం వండుకుంటారో తెలుసా? వాళ్ళు వండుకునేటువంటి వంట ముద్దపప్పు పచ్చి పులుసు. ఏం వండుకుంటారు? ముద్దపప్పు పచ్చి పులుసు, అదే వండుకుంటారు. ఆ ముద్దపప్పు పచ్చి పులుసు వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమంటారంటే, ముద్దపప్పుని పచ్చి పులుసుని వేసుకొని కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. మనకు మటన్ అవసరం లేదు, చేపలు అవసరం లేదు, చికెన్ అవసరం లేదు. అది మేము కూడా టేస్ట్ చేసాం. ఎట్లా అంటే మా అల్లుడి ద్వారా. మా అల్లుడు ప్రతి ఆదివారం ఏం చేయమంటాడో తెలుసా? మనం ఆదివారం వచ్చేసరికి చికెన్ షాప్కో, మటన్ షాప్కో, ఫిష్ షాప్కో పోతా ఉంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముద్దపప్పే చేసుకుంటారు. ప్రతి ఆదివారం ముద్దపప్పే. ఆ ముద్దపప్పుని చూసే లోపల మనకి ఎట్లా ఉంటుంది? గ్యాస్ వస్తుంది అని చెప్పేసి కదా ముద్దపప్పు. కానీ వారు ఆ రోజు మాత్రం ముద్దపప్పు చేసుకొని పచ్చి పులుసు చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. చేపలు తింటారు. సీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. మనమేం తింటాం తెలుసా? మనమేం తింటాం? బర్రెలు, గొర్రెలు, మేకలు కదా మనం తింటాం. అందుకే మన జీవితాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? బర్రెల్లాగానే ఉంటున్నాయి. అవునా కదా? అంటే దాని అర్థం ఏమంటే, అంటే మేము చులకన అనేది కాదు, కానీ మన జీవితాలు కూడా అటువంటి అశ్రద్ధకు గురి అవుతున్నాం. మనం కష్టపడే తత్వాన్ని కాదు, కానీ మన జీవితం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక బర్రె ఏం చేస్తుంది అంటే, గడ్డి అంతా తిన్న తర్వాత ఏం చేస్తుంది? అది పక్కన పడుకుంటుంది. అది ఏం చేస్తుంది? అదంతా బయటికి తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఏ పని చేయదు. అది ఇంకా ఏ పని చేయదు. అది ఒకసారి ఆలోచన. నిజమే. అదే సీ ఫుడ్ తిన్నటువంటి వాళ్ళని ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా ఉంటారు వాళ్ళు? ఏ విధంగా ఉంటారు? చలాకీగా ఉంటారు, జ్ఞానముగా ఉంటారు, వివేకముగా ఉంటారు, మంచి జ్ఞానవంతులుగా ఉంటారు. అందుకే యేసు ప్రభు వారు కూడా మటన్ ఎక్కువ తినలేదు. ఏం తిన్నాడు? రొట్టెలు, బన్నులు, చేపలు, ఇవే తిన్నాడు. ఇవే తినిండేది. మనం తింటామా? మటన్ తిన్న తర్వాత కావాల్సింటే బన్ను చేప తింటాంలే అంటాం. మటన్ తిన్న తర్వాత కావాల్సింటే మళ్ళీ బన్ను చేప తింటామంటాం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఈ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఆ పాము కరిచినప్పటికీ కూడా ఆ పాము, ఆ విషసర్పం అతన్ని ఏమీ చేయలేకపోయిందంట. తన దేహాన్ని ఏమీ చేయలేకపోయింది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అయ్యో నేను చచ్చిపోతానేమో అని మీరు అనుకోవద్దండి, నేను ఇదైపోతానేమో మీరు అనుకోవద్దండి. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దినాలు 40 రాత్రులు 40 పగుళ్ళు 2 సార్లు ఉపవాసం ఉన్నాడు కదా.
ఏలియా కూడా ఏం చేస్తున్నాడు? బద్రీ వృక్షము కింద దేవదూత తెచ్చినటువంటి అప్పాన్ని తిని, దేవదూత తెచ్చినటువంటి బుడ్డి నీళ్లను తాగి, ఒక్క పూట ఒక అప్పాన్ని తిని ఒక బుడ్డి నీళ్లను తాగి ఆ బలము పొందుకొని 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణాన్ని కొనసాగించాడంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఆహారము, దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ఆత్మీయమైనటువంటి జీవితము. మరి పౌలు గారు అంత ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు కదా. పౌలు గారు అంత ఉపవాసాల నుండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా ఏం జరిగినాయి అద్భుతాలు అని మనం ఆలోచన చేస్తే కనుక, ఆయన సువార్తను ప్రకటిస్తూ వెళుతూ ఉండేటప్పుడు అంట ఆయన నడికట్ల ద్వారా, ఆయన కర్చీపుల ద్వారా కూడా స్వస్థతలు కలిగాయంట. చూద్దాం అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము. అమ్మ అందరు తీసుకొని తల్లి, అందరు తీసుకొని మా కొంచెం నిదానపడు, మితముగా ఉండు నాయన. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము, అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏ విధముగా చేయించాడంట? ఉపవాసాలు ఉండడము ద్వారా, దేవుని దగ్గర కనిపెట్టడము ద్వారా, దేవునికి మొరపెట్టడము ద్వారా, తన దేహాన్ని తను లోబర్చుకోవడము ద్వారా, తన ద్వారా కొన్ని అద్భుతాలను దేవుడు చేయించాడంట. ఏ అద్భుతాలు ఒకసారి చూసుకుందాం. ఏమన్నా చదువు. తన శరీరమునకు ఏమంట? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా ఏమైపోయినాయంట? వదిలిపోయినాయంట. ఆయన చేతికి కట్టుకున్నటువంటి కట్లను కానివ్వండి, ఆయన చేతి దగ్గర ఉన్నటువంటి రుమాలు కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి టవల్ కానివ్వండి, దాన్ని అంట ఆ ప్రభావం ఎక్కడొచ్చింది? ఆ ప్రభావము అంతరంగంలో నూతనపరచబడుతున్నటువంటి ప్రభావము కాస్త వారు వేసుకున్న వస్త్రాలలో, వాళ్ళు పట్టుకున్నటువంటి వస్త్రాలలో సహితము ఆ ప్రభావం వచ్చి, ఆ ప్రభావము కాస్త బాగలేని వారిని తాకినప్పుడు, ఆ ప్రభావము కాస్త మరణావస్థలో ఉన్న వారికి ఆ నడికట్లను తగిలినప్పుడు వారు లేచి కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళకి ఎందుకు అంత శక్తి వచ్చింది? మనం ఎందుకు బలహీనమైపోయి మళ్ళా కళ్ళు దుకాణంలో ఉన్నాము? మనం ఎందుకు బలహీనమైపోయి మట్కా దగ్గర ఉన్నాము? మనం ఎందుకు బలహీనమైపోయి బారకట్ట దగ్గర ఉన్నాము? మనం ఎందుకు బలహీనమైపోయి నష్టము తిక్కుతున్నాము? మనం ఎందుకు బలహీనమైపోయి దొంగతనము చేస్తూ ఉన్నాము అని అంటే ఉపవాస ప్రార్థన అనుభవము లేక, ఉపవాస ప్రార్థన అనుభవం లేక, ఉపవాస ప్రార్థన దీక్ష నీకు లేక, ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర కనిపెట్టలేక మనము బలహీనులమైపోతున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభు అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభు అంటున్నాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు మరణాన్ని సహితం శాసించగా అది లేపబడుతుంది అని అంటున్నాడు దేవుడు. మరి లేస్తుందా? చప్పట్లు కొట్టరే. ఉజ్జీవం లేదా? నువ్వు ప్రార్థించగా రోగాలు వణుకుతాయంట, నువ్వు ప్రార్థించగా దయ్యాలు వణుకుతాయి అని అంటున్నాడు. ఏ విధముగా వణుకుతాయి? ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన, అటువంటి ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఉందా? బాప్తిసం తీసుకున్నావు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టావా? బాప్తిసము తీసుకున్నావు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడ్డావా? బాప్తిసము తీసుకున్నావు, నేను బాప్తిసం తీసుకున్నాను, పాత జీవితం స్వస్తి చెప్పాలి, పాత జీవితంలోకి నేను వెళ్ళకూడదు, పాత అలవాట్లోకి నేను వెళ్ళకూడదు, పాత పాపపు స్వభావం నాలోకి రాకూడదు. అది రాకూడదు అంటే ఉపవాస ప్రార్థన ద్వారా, ఆ రాయి అటు ఇటు కొట్టడము ద్వారా, అటు ఇటు తగలడము ద్వారా అది నున్నగా మారినట్టుగా ఉపవాస ప్రార్థనలో నీ దేహం నల్లగొట్టబడి నీవు కూడా నున్నగా మార్చబడతావంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ జీవితం మనకు కావాలని కోరుకుందామా? లేకపోతే ఆ నున్నని రాయి ఆకర్షితంగా కనపడింది దావీదుకి. ఆ నున్నని రాయి తీసుకోవాలనిపించింది దావీదుకి. ఆ నున్నని రాయి సంచిలోకి వేసుకోవాలనిపించింది దావీదుకి. దేవుడు కూడా నిన్ను నున్నని రాయిగా చూస్తే నిన్ను కూడా ఆయన పరిచర్యలో వాడుకుంటాడు.
నిన్ను కూడా పరిశుద్ధంగా ఉంచుతాడు. ఈ లోకంలో నీకు సాదృశ్యంగా ఉంచుతాడు. ఈ లోకంలో నిన్ను ఒక సాక్షిగా ఉంచుతాడు. ఈ లోకంలో బిడ్డల దగ్గర, సంఘము దగ్గర, రక్త సంబంధికుల దగ్గర నిన్ను ఘనముగా ఉంచుతాడు. మరి ఆ కృప మనకు కావాలనా? ఆ ధన్యత మనకు కావాలనా? 1000 ఉపవాస ప్రార్థనలను మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీవు కూడా నున్నగా మార్చబడతావు. నునుపైనటువంటి రాయి దావీదు ఎన్నుకున్న రీతిగా నునుపుగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మార్చిన నిన్ను మరల వాడుకోవాలని కూడా ఆయన అనుకుంటున్నాడు. మరి ఆయన చేతులకు అప్పచెప్పుకుందామా? ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి అనుకున్నటువంటి వారు దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, దావీదు వడిసెలలో 5 నున్నని రాళ్లను వేసుకున్నట్టుగా ఆ రాయిలో నేనొక రాయిగా ఉండుటకు, ఆ రాయిలో నున్నని రాయిగా ఉండుటకు